అంతిమంగా ప్రజలు మీరు ఫెయిల్ అయిపోతారు. దిలీపాచార్య గారు ఏంది భారతీయ జనతా పార్టీ వ్యూ ఏంది? ఇప్పుడు వీరు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ఏం చెప్తా ఉన్నాడండి, ఓ రాజ్యాంగం రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్తారు కదా. మరి ఎక్కడ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్టు వీరు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రేవంత్ ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు శుభప్రద్ పటేల్, గడ్డం ప్రసాద్ గారు అమాయకుడంట, ఆయన దీనికి వ్యతిరేకంగా పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి ఒక వీడియో చూపించిండు. నేను కూడా ఒక వీడియో చూపిస్తాను రేవంత్ రెడ్డి గారిది. ఎవడన్నా పార్టీ మారినోడు ఉంటే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు మొత్తం రాళ్ళు తీసుకొని కొట్టండి, సమస్యనే లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఉంది. శుభప్రద్ గారు మీరు అంత అమాయకంగా, గడ్డం ప్రసాద్ గారు అంత అమాయకుడు అని చెప్పి మీరేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ ఇవ్వలేదే, మొత్తం ప్రలోభాలకు గురి చేసిన ప్రలోభాలు కాదు, అన్ని ప్రెషర్ చేసిరని చెప్తున్నా నేను. అన్ని ఆతాసు ముక్కలే అని చెప్తున్నా నేను. వీరేం కాదు, ఆయనేం శుద్ధపూస కాదు, వీరేం శుద్ధపూస కాదు, మీరేం శుద్ధపూసలు గారు అని చెప్తా. మీరు అంతకన్నా పెద్ద శుద్ధపూసలు గారు. నేను ఏమంటున్నానంటే రన్నింగ్ కామెంట్ వద్దులే, రన్నింగ్ కామెంట్ 1 అవర్ నుంచి వింటా ఉంటారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇవన్నీ అవసరం లేదండి. గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు చాలా నిబద్ధత కలిగిన నిజాయితీతో కూడిన ఒక స్టేట్మెంట్ అంటే తీర్పిచ్చిండని చెప్పి చెప్తా ఉన్నాడు కదా మానవతరాయ్ గారు. మేము ఆధారాలు లేవు, కోర్టుకు ఆధారాలు కావాలని చెప్తా ఉన్నాడు కదా మానవతరాయ్ గారు. ఒక బలమైన ఆధారం మన కళ్ళ ముందల్లే కనిపిస్తుంది, దానం నాగేందర్ గారి రూపంలో. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. మేము కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని బీజేపీ పైన అదే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఇంకా అంతకంటే ఆధారం ఏం కావాలి? మరి ఈయన ఇంత నిజాయితీ నిబద్ధత కలిగిన స్పీకర్ గారు ఆయన మీద ఎవరు అడగకుండానే వేటేయాలి కదా. అనర్హత వేట ఎందుకు వేస్తలేడు? కబుర్లు చెప్పడం కోసము, కబుర్లు చెప్పి నానబెట్టడం కోసం కాదు చెప్పడం. మీరు రాజకీయాలు చేయడం కాదు, గిదా రాజకీయం చేయడం. మీరు ఏం చెప్పారు? మీ ట్విట్టర్ అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో మీరు అనౌన్స్ చేసుకున్నారు మీ పార్టీలో ఎవడెవడు జాయిన్ అయ్యింది అని చెప్పి. ఈ దొంగలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంది. ఇప్పటికి కూడా డిలీట్ చేయలేదు. కావాలంటే చూసుకోండి, మీ ట్విట్టర్ హ్యాండిల్ చూసుకోండి. ఇంకా అంతకంటే ఏం ఆధారం కావాలి? అది పెట్టింది మహేష్ కుమార్ గౌడ, రేవంత్ రెడ్డి అని అడుగుతారు. ఎవరో పెట్టారు, దాన్ని హ్యాక్ చేశారు. మాట్లాడతలేరు మీరు. ట్విట్టర్ హ్యాండిల్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ కాదు. ఆ ఎమ్మెల్యేనా నేను జైన్ అయినా అంటే నువ్వు జైన్ కాలే అంటారు. అది ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు వచ్చిన కర్మ చూడండి ఎంత దారుణంగా ఉంది. మరి ఎమ్మెల్యే జైన్ అయిన ఆయన వ్యక్తి మరి హోస్ట్ లో ఉన్నాడా లేకపోతే ఇంకేదన్నా మత్తులో ఉన్నాడో తెలియదు కదా. నేను అదే శుభప్రద్ పటేల్ గారు చూపించారు కదా. వారు వీరు వద్దండి, ఇద్దరైతే బరాబర్ చెప్తా ఉన్నారు కదా. కడియాన్ శ్రీహరి గారు, దానం నాగేందర్ గారిని అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంకా కొత్తగా ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిందా లేదా? చేయడానికి అవకాశం రాజ్యాంగం హక్కు కల్పిస్తుందా? అట్లా ఎందుకు చేస్తలేడు? మరి ఆయన మీద చర్య ఎందుకు తీసుకుంటలేడు? ఆయన సమాధానం ఇంకా ఇచ్చిన తర్వాత ఇంకా సమాధానం ఎందుకు ఇవ్వాలి? సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలా? నేనేమంటున్నా భరత్ గారు, ఇంకొక విషయం, మన కోర్టులు ఉన్నాయి కదా, మళ్ళీ హైకోర్టు ఉంది కదా, హైకోర్టును నమ్ముకుందాము, హైకోర్టులో తీర్పులు వస్తాయి అనుకూలంగా అని చెప్పి ఇంకా అమాయకంగా ఎవరైనా అనుకుంటా ఉంటే మీరు తమిళనాడు పోయి చూడండి. ఈ ప్రభుత్వాలు అంటే ఇండియా కూటమిలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కూడా ఏ విధంగా బెదిరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొండ మీద ఒక దీపం పెట్టుకోండి అని చెప్పి ఒక తీర్పిస్తే మీకు సుప్రీంకోర్టులో అవకాశం ఉంది దాన్ని కంటెంట్ చేయకే. అది వదిలిపెట్టి ఇంపీచ్మెంట్ తీసుకొని వచ్చిర్రు. ఆయనను అభిశంసన చేయాలని చెప్పి ఇక్కడ హైకోర్టులో కూడా ఏమైనా తీర్పు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే, ఒకవేళ హైకోర్టులో తీర్పు ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా హైకోర్టులో తీర్పిస్తే ఆ జడ్జిని కూడా ఇంపీచ్మెంట్ చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీరేమో సుతపుసల్లాగా చెప్తా ఉన్నారు, మీరు కబుర్లు చెప్తున్నారు, రాజ్యాంగం గురించి చెప్తున్నారు, ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని మేము వినడం కోసం చెవులలో పూలు నేనేమంటున్నా భరత్ గారు, మీరన్నీ కూడా ఏవి కూడా చెప్పినవి చేయరు, చేసేటివి చెప్పరు. వీరు కనిపిస్తా ఉంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. అన్ని విలువల్ని, రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కి మేము రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచిందే కాంగ్రెస్ పార్టీ.
రాజ్యాంగాన్ని వందల సార్లు వక్రీకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నీతులు చెప్తారు. వీళ్ళంతా దొంగలు దొంగల కంటే గజ దొంగల కంటే అన్యాయం అండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నీతివంతులు లేరు. ఒక్కరు కూడా ఒక్కరంటే చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఇంక్లూడింగ్ మానవతరాయ్. చెప్పండి. అప్పుడే ఒక మాట మాట్లాడతాడు, అప్పుడే ఒక మాట మాట్లాడతాడు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హనుమంతరావు గురించి ఒక మాట మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడతాడు. ఏం చేయాలి మేము? ఇక్కడ కూర్చొని నీతులు మీరు చెప్తా ఉంటే మేము ఇనుకుంటా కూర్చోవాలి. చెప్పండి మానవతరాయ్, చెప్పండి. ఒకసారి దిలీప్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో ఏకనాథ్ సిండేల్ని, తెలంగాణలో బిఎల్ సంతోష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని 100 కోట్ల కొనుగోలు చేసే వీడియోలు అవన్నీ చూసిన తెలంగాణ ప్రజలందరూ చూశారు. దిలీప్ గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లు ఉంది. ఫిరాయింపుల చట్టం గురించి, అది కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లు ఉంది. అదే బీఆర్ఎస్ నేత శివప్రదేలు మాట్లాడుతుంటే మొత్తం 38-40 మందిని కమ్యూనిస్టు పార్టీ కూడా సిపిఐ దేవరకొండ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశంలో గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, కాంగ్రెస్ లో గెలిచిన అమ్మకు మంత్రి పదవి ఇచ్చారు. ఇట్లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేసి ఇవాళ నీతులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇవాళ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్టు ఉంది ఇలా కథ మొత్తం కూడా. అందుకే ఈ చోట మన దుష్కర్మ ఫలిత దుష్కర్మం అదేవిధంగా అనే ఉన్నది కదా, మన ప్రాచీనలు చెప్పింది. ఇక్కడ ఎదురైతే మేము చేయలేదు, మీ పార్టీలో మనుగడ లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ ఇంకో దారి చూసుకుంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ముఖ్యం కదా. మళ్ళీ మేము గెలవాలంటే కాంగ్రెస్ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలి, ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి, నియోజకవర్గాన్ని రేషన్ కార్డులు ఇప్పించుకోవాలి, సన్నబియ్యం అమలు చేసుకోవాలి, ఇందిరమ్మ ఇళ్లు కట్టించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీరు హిమాచల్ ప్రదేశ్ మీరంతా ఆర్థిక నేరగాళ్ళు కాదు, ఆర్థిక నేరగాళ్ళు మొత్తం పునీతులు అవుతారు. మీ దగ్గరకు వస్తే జైల్లో పోవాల్సిన వాళ్ళు హేమంత్ బిశ్వా శర్మ దగ్గర నుంచి బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళు మీ పార్టీలో చేరితే పునీతులు అవుతారు. మీరా మాట్లాడేది? మీరు మిమ్మల్ని ఏమనాలా? బందిపోట్లు అనాలా? ఏమనాలా? దొంగలందరినీ మీ పార్టీ ఆఫీసులో మీ పార్టీలో పెట్టుకునే వాళ్ళని ఎవరి మీద విచారణ జరిగిందండి? 1000 కోట్ల బ్యాంకుల్లో ముంచిన వాళ్ళు మీ పార్టీలోకి వస్తే పునీతులు అవుతారా? విచారణ ఉండదా? సివిఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిండు, ఈయన 7,000 కోట్ల ముంచిండు, ఆయన 5,000 కోట్ల ముంచిండని. ఎందుకు మరి మీ పార్టీలో కొనసాగుతున్నారు? వాళ్ళపైన విచారణ చెప్పండి. మీరు నీతులు చెప్తారు. ఒక్కసారి గురువింద కింద మాట్లాడకండి. మీ కింద నలుపు చూసుకోండి. ఇంత పెద్ద నలుపు ఉంది మీ కింద నలుపు చూసుకోకుండా కాంగ్రెస్ ని విమర్శిస్తారు. మీరు ఏం చేశారు? హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేశారు? కర్ణాటకలో ఏం చేశారు? సరే, రాజీనామా పేరు పెట్టారు. తర్వాత మీకు ఏం ఎదురైంది? కర్ణాటకలో పోయింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒకటి వినండి, మేము నిజంగానే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తలుపులు బార్లకు తెలిస్తే అసలు ఎవరు మిగిలిన అక్కడ నలుగురే మిగులుతారు బీఆర్ఎస్ లో. కానీ అది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి అనే ఉద్దేశంతో రాజీనామా గారు ముందుకు పోతుంటే పట్టుకొని విమర్శిస్తారు. బీఆర్ఎస్ సభ్యుల మీద వాళ్ళు రావు. ఈ పేపర్ కోర్టులు చర్య తీసుకో, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టులో కూడా పెట్టారు ఈ చర్యలు, హైకోర్టులో కూడా ఇచ్చారు. హైకోర్టు ఎమ్మటి దాన్ని కొట్టేసింది ఈ పేపర్ కటింగ్ అని పనికిరావని. మేము చట్టం ప్రకారమే పోతున్నాం, ధర్మం ప్రకారమే పోతున్నాం, సొంతగా పోవటం లేదు. చూసినామా లేదా మనం? మద్రాస్ హైకోర్టు జడ్జి ఏం చేసిండు? అయ్యా మరి తమిళనాడు అంటే మీరు శుద్ధపూతలతో మాట్లాడతారు. ద్రౌపది ముర్ము గారు బిల్లు ఎందుకు తొక్కిపెట్టిందండి? బీసీల ఓటు కాడ ముద్దను ఎందుకు లాక్కొని చెప్పండి? బీసీల బిల్లులు నొక్కి పెట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నర్ గాని బిల్లులు తొక్కి పెడితే ఆమోదించినట్టు చెప్పండి. తెలంగాణ అంటే మీకు పార్టీ ఫిరాయింపులు చెప్పండి. బీసీల బిల్లులు ఎందుకు తొక్కి పెట్టారు? తమిళనాడు పొందిన బిల్లులు ఎందుకు తొక్కి పెట్టారు చెప్పండి? చెప్పింది కదా ఆమోదించినట్టే 3 నెలల కన్నా నుంచి తొక్కి పెడితే ఆమోదించినట్టే అని చెప్పింది. ఆమోదించినట్టే ఇప్పుడు 14 ప్రశ్నలు అడుగుతారు సుప్రీంకోర్టుని ద్రౌపది ముర్ము గారు. 14 ప్రశ్నలు అడుగుతారు. అది వేరే, ఆ టాపిక్ వేరే లేండి. మరి అంటారు అక్కడ వాళ్ళకి అవకాశం వస్తే అట్టనా విచక్షణ అధికారాలు? శరత్ గారు తీర్పు కాపీ మీకు పంపించాను, వచ్చిందా? విచక్షణ అధికారాలు ఉన్నాయి. శరత్ గారు చట్ట ప్రకారమే రాజ్యాంగ ప్రకారం ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం. తీర్పు కాపీ మీకు పంపించాను.